పాత సామాన్లు అంటే ఇప్పుడు పనికిరాని చెత్తంతా ఇంట్లో కవర్లు, అట్టముక్కలు, అలాగే ప్లాస్టిక్ వస్తువులు ఇవేవి వేయకూడదు. అంటే మన ఇళ్ళల్లో ఇప్పుడు ప్లాస్టిక్ ఎక్కువ. ఇది మరలా పర్యావరణాన్ని నాశనం చేస్తుంది. పూర్వకాలంలో కేవలం చెక్కులు అంటే చెక్క ముక్కలు, వెదురు ముక్కలు, అలాగే మామిడి కొమ్మలు ఇవన్నీ అంటే ఎండు పుల్లలు తీసుకొచ్చి వేసేవారు. అందులో ప్రాచీన సంప్రదాయంలో పర్యావరణాన్ని నష్టపరిచేటువంటి వస్తువులేవి ఇంట్లో ఉండేవి కాదు. మట్టి పాత్రలు ఉండేవి, చెక్క పాత్రలు ఉండేవి, చెక్క ముక్కలు ఉండేవి. కాబట్టి ఏవైనా భూమిలో మెల్ట్ అయ్యేవి ఉండేవి. ఇప్పుడు మన ఇళ్ళల్లో కవర్లు విపరీతం, ప్లాస్టిక్ సామగ్రి విపరీతం, రబ్బర్ సామగ్రి విపరీతం, పింగాణి పాత్రలు ఇవన్నీ తీసుకొచ్చి భోగి మంటల్లో వెయ్యొద్దు. అవి మరల వేరే వేరే కాలుష్యాన్ని కలిగింపజేస్తాయి. భోగి మంటలు కాస్త రోగాలను తెచ్చేటువంటి మంటలుగా మారిపోతాయి. కాబట్టి అటువంటి పాత సామగ్రి అంటే ఇంట్లో ఉన్నటువంటి చెత్త చెదారము డస్ట్బిన్లో ఉన్నవన్నీ తెచ్చి వెయ్యమని కాదు. వాటిల్లో కూడా చూచి కాస్త మనకు పనికిరానటువంటి చెక్క సామాను, కర్రతో చేసినటువంటి సామాగ్రి, పర్యావరణాన్ని నష్టపరచనటువంటి సామగ్రి మాత్రమే వెయ్యండి తప్ప ఏది పడితే అది ఎలా పడితే అలా భోగి మంటల్లో వేసి తిరిగి ఆ మంటలతోని కాలుష్యాన్ని మాత్రం దయచేసి